హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి పిల్లల కోసం అనేసి ఫింగర్ సిప్ చేద్దాం అనుకుంటున్నానండి ఆలుగడ్డతో. చూడండి, నేను ఒక 5 ఆలుగడ్డ తీసుకున్నానండి. తీసుకొని పొట్టు తీసేసి ఇలాగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఇది ప్యాకెట్ పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఇవన్నీ ఆలుగడ్డలన్నీ కట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇందాక మనం ఆలుగడ్డ వాటర్లో వేసాం కదండి, ఇదేమో ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. తర్వాత వాటర్లో వేసేద్దాం. చూడండి, మన ఆలుగడ్డ అంతా కట్ చేసుకున్నాం కదండి. ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ లేకోకుండా ఇలాగా హోల్స్ ఉండే దాంట్లో వేసేసండి కొంచెంసేపు ఆరనివ్వాలండి. ఒక 15 మినిట్స్ వదిలేస్తే వాటర్ అంతా ఇలా పొడి పొడిగా అవుతాయి. అప్పుడు మనము ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. ఇవన్నీ దీంట్లో వేసేసి కొంచెము ఈ కార్న్ఫ్లోర్ ముక్కలు పట్టేలాగా ఇలా తిప్పించేసి పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత మనం ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఇవి వేగే అంత నూనె వేసుకోవాలండి. వేసేసి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈలోపు మనము ఇవి ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఈ కార్న్ఫ్లోర్లో వేసామంటే అండి బాగా క్రంచీగా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ వాయికి ఎన్ని పడతాయో చూసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఆయిల్ హీట్ అవుతాం చూడండి, ఒకటి వేసి చూద్దాము. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా. తర్వాత మనము ఇవన్నీ ఎత్తి పెట్టేద్దాం ఆయిల్లో. ఇవి బాగా వేగే వరకు మిక్స్ చేసుకున్నామండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలి, అందాక వేపుదాము. చూడండి, ఇలా వేగాలండి, ఇంకొంచెం వేగాలి. ఇంతే అండి, రెండో వాయి వేసుకున్నాం కదా. చూడండి, ఫస్ట్ వాయి అయిపోయాయి. ఇలా వేసుకోవాలి. తర్వాత మనము ఈ రెండో వాయి కూడా వేసాం కదండి. తర్వాత నీట్గా ఇవి కూడా వేంపేసుకోవాలి. స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి. ఇవి మిక్స్ చేసుకుంటూ ఉండాలి.
అంతే అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫింగర్ చిప్స్ అండి. చూడండి ఇలా వేగాలండి. ఇప్పుడు అయింది కదండి, తీసేద్దాం రెండో వాయి. చూడండి ఆయిల్ కూడా క్లియర్ అయింది కదండి. ఆయిల్లో అప్పుడు ఫస్ట్ ఎక్కువ ఉన్నింది కదా ఫస్ట్ వాయిలో. ఇప్పుడు రెండో వాయి వేసేటప్పుడు ఆలుగడ్డకు అంతా పీల్చేసింది చూడండి. తర్వాత ఇది కూడా వేసేద్దాం. అంతేనండి ఉండేది, ఇవే ఉన్నాయి. ఈ వాయికి వేసేద్దాం. స్టవ్ హైలోనే ఉండాలండి, ఆయిల్ హీట్ ఎక్కువ ఉండాలి, అప్పుడే క్రంచీగా వస్తాయి. సిమ్లో పెట్టకూడదు. ఒకసారి ఉల్టా చేసేసి తర్వాత వదిలేద్దామండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఉల్టా చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ తీసేద్దామండి. ఆయిల్ అంతా వంపేసుకొని ఈ ప్లేట్కు వేసేద్దాం. చూడండి ఇలాగా ఒకటి బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో ఇవన్నీ వేసేద్దామండి. చాలా వేడిగా ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయండి. కొంచెం తీసేసి సాల్ట్ కొంచెం మన పిల్లలు ఎంత కారం తింటారో మనం చూసుకొని మిక్స్ చేసుకున్నామండి. చూడండి కారం మన పిల్లలు ఎంత తింటారో చూసుకొని మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. ఇవి ఉప్పు కారం రెండు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేద్దాం. చూడండి ఉప్పు కారం పట్టాయి కదండి. ఇవి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా ఈ ఉప్పు కారంలోనే మిక్స్ చేసేద్దాం. మనకు సాల్ట్ వద్దనుకుంటే కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ తీసేసుకొని చూడండి ఇలాగా ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్ కన్నీ పెట్టేసుకొని
చూడండి మన ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయాయి కదండి ఆలుగడ్డతో. సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఈ చిప్స్ అంటే పిల్లలకి ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరండి, ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సాస్తో తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇంతే సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి.